ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారండి? కుటుంబంలో వచ్చే ఆర్థిక పరిస్థితులను బట్టి, కొన్ని శోధనలను బట్టి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కృంగిపోతా ఉన్నారా? వేదన పడుతున్నారా? దయచేసి గమనించండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. నిన్ను నన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మను నీవు నమ్ముకో, ఉన్నతమైన కార్యాన్ని కనులారా నీవు నీ కుటుంబంలో చూడగలుగుతావు. కృంగిపోన అవసరం లేదు, భయపడన అవసరం లేదు, దిగులు చెందన అవసరం లేదు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. చూడండి, దేవుడు మంచి వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలారా, మీ సొంత పురుషులకు మీరు ఏం చేయండి అంటే లోబడి ఉండండి. స్త్రీలను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే మీరు లోబడండి, తగ్గించుకుని ఉండండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకునని దేవుని వాక్యం అంటుంది. స్త్రీలు చాలా ఘనమైన వారు, బలమైన వారు, శక్తిమంతులండి. దేవుని బిడ్డలారా, స్త్రీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని, ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయగలిగినటువంటి సమర్థుడు. స్త్రీలారా, అంగలార్చే విద్య నేర్చుకునుడి అని దేవుని వాక్యం అంటుంది. స్త్రీలు ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటే పురుషులకు లోబడి ఉండాలని దేవుని వాక్యం అంటా ఉంది. చాలా మంది చూడండి, చాలా మంది స్త్రీలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన వాళ్ళలోనికి సాత్వికం వస్తుందండి. వారిలోనికి మంచి ఒబీడియన్స్ వస్తుంది. వారిలోనికి తగ్గించుకునే స్వభావం వస్తుంది. ప్రార్థనా జీవితమును గడిపేటువంటి స్త్రీలలో చాలా మంది ప్రార్థనా జీవితాన్ని గడపరండి. గడపకపోవటం వలన, ప్రార్థనలో గడపకపోవటం వలన చాలా మంది తొందరపడతా ఉంటారు. చాలా మంది గలిబిలవుతూ ఉంటారు. చాలా మంది ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటారు. బైబిల్లో మనం మార్తా మరియలను చూడగలం. దేవుని బిడ్డలారా, మార్త విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతుంది. కానీ మరియ మాత్రం దేవుని పాదముల దగ్గర కూర్చుని దేవుని వాక్యం వింటుంది. దేవుడు యేసు ప్రభు వారు మరియ గురించి మంచి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. మరియ ఉత్తమమైన దానిని వెతుకుతుందని. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని దగ్గర మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకడం చాలా అవసరం. దేవుని వాక్యం చెప్తుంది కదా, స్త్రీలారా మీరు లోబడండి. చాలా మంది స్త్రీలు పురుషుల మీద అధికారం చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇంట్లో చాలా మంది పురుషుల మీద గొడవ పెట్టుకుంటూ ఉంటారు. పురుషుల మీద కక్ష కలిగి ఉంటారు. పురుషుల మీద విభేదం కలిగి ఉంటారు. తగ్గించుకున్న వారు హెచ్చించబడతారని దేవుని వాక్యం అంటుంది. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండాలంటే తగ్గింపు స్వభావం కలిగి ఎప్పుడైతే నువ్వు జీవించగలుగుతావో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఒక ఉన్నతమైనటువంటి దీవెన పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చాలా మంది గృహాల్లో స్త్రీలు నివసిస్తున్నారు కదండి. ప్రార్థన చేసేటువంటి స్త్రీలుగా మారండి, ప్రార్థనా పరులుగా మారండి. దేవుని బిడ్డలారా, ఇంటిని చక్కబెట్టుకునేవారుగా మారండి, ఇంటిని కట్టుకునేవారుగా మారండి. రక్షణ, మారు మనసు పొందండి. దేవుని బిడ్డలారా గమనించండి, అన్ని విషయాల్లో దేవుని ఎడల మనము నమ్మకంగా జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు నీ వాక్యాన్ని బిడ్డలకు అందించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. అన్ని విషయాల అభివృద్ధి, క్షేమాన్ని వారికి, వారి కుటుంబానికి దయచేసి నడిపించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.